ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. తిరుమల దేవస్థానం యొక్క తాజా సమాచారం అందిస్తున్న టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి. ఈ వీడియోలో తిరుమలలో ఆఫ్లైన్లో ఇచ్చే సర్వదర్శన టోకెన్స్ వివరాలు, అలాగే మే నెల యొక్క దర్శనం టికెట్స్ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏప్రిల్ నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసే అన్ని సేవా టికెట్స్ మరియు ₹300 దర్శనం టికెట్స్ అయిపోయాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి మే నెలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్స్ మరియు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఇప్పుడు ఆఫ్లైన్లో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శన టికెట్స్ కొండ కింద గల తిరుపతిలోని 3 కేంద్రాల్లో జారీ చేస్తుంది టీటీడీ. ఇంతకుముందు ఏ రోజు టికెట్స్ ఆ రోజుకి అదే రోజు ఉదయం 2 గంటల నుండి ఇచ్చేది టీటీడీ. కానీ ప్రస్తుతం ముందు రోజు రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజుకి సంబంధించిన టోకెన్స్ ఇస్తుంది. అనగా ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఆఫ్లైన్లో ఇస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ ఇచ్చే కేంద్రాలు: శ్రీనివాసం, ఇది తిరుపతి బస్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మొదటి అంతస్తులో లాకర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది, మరియు ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసం, ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉంటాయి. భూదేవి కాంప్లెక్స్, బాలాజీ బస్టాండ్ దగ్గర, ఇది అలిపిరి నడక మార్గానికి దగ్గరలో ఉంది. దర్శనానికి వెళ్లాల్సిన ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల్లో పిల్లలకు దర్శనం టికెట్ అవసరం ఉండదు. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలిపిరి నడక మార్గంలో ఇంకా దివ్య దర్శన టికెట్స్ ఇవ్వడం లేదు. ఈ 3 కేంద్రాల్లో దర్శన టికెట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దర్శన టికెట్స్ లేకుండా వెళ్ళవచ్చు. దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దర్శన టికెట్ లేని వారికి మామూలు రోజుల్లో 5 గంటల నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే స్పెషల్ డేస్ అనగా వీకెండ్స్ కానీ ఏదైనా ఫెస్టివల్ రోజు 8 నుంచి 16 గంటల సమయం పడుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టికెట్స్ ప్రతిరోజు 2500 నుండి 3000 వరకు జారీ చేస్తుంది టీటీడీ. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఆ రోజుకి ఇస్తుంది టీటీడీ. ఈ టికెట్స్ నడక మార్గం మెట్లో ఎక్కడం స్టార్ట్ చేయకముందే ఇస్తున్నారు. ఈ దర్శన టికెట్స్ పొందిన భక్తులు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు తిరుపతి నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 12వ తేదీన పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఎన్నో పుణ్యతీర్థాల్లోని రామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహించింది టీటీడీ. అలాగే మార్చి 14వ తేదీన పౌర్ణమి రోజు కుమారధార తీర్థం ముక్కోటి నిర్వహించనుంది టీటీడీ. కుమారధార తీర్థం పాప వినాశనం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాప వినాశనం వరకు బస్సు అందుబాటులో ఉంటుంది. పాప వినాశనం డ్యామ్ నుండి ట్రెక్కింగ్ చేస్తూ కుమార తీర్థం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ తీర్థాలకు 10 సంవత్సరాల్లో చిన్నపిల్లలను మరియు 50 సంవత్సరాలు దాటిన పెద్దవారిని టీటీడీ అనుమతించట్లేదు, గమనించగలరు. అలాగే శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఇచ్చే టోకెన్స్ ఆఫ్లైన్లో తిరుమలలో జేఈఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు 800 టోకెన్స్ ఇస్తుంది టీటీడీ, మరియు తిరుపతిలోని ఎయిర్పోర్ట్లో 200 టోకెన్స్ ఇస్తుంది టీటీడీ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల మరియు మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.